నాకు అదేంటో తెలియదు కానీ అసలు ఈ 3.5 years అని ఇది కాదు అసలు ఇన్ జనరలే నాకు నీ మొహంలో ఎంపతి కనిపించదు, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎంపతి కనిపించదు నాకు. కనిపించకూడదేమో. నాకు అదొక్కటే నాకు కంప్లైంట్ అంటే జక్కన పైన అది. ఏమో కనిపిస్తే మనం లోపల ఉంటుందేమో, ఉంటుంది, కనిపిస్తే మనం రిలాక్స్ అయిపోతాం కదా. నువ్వు బాగాలేవాడివి. పాయింట్ టు బి నోటెడ్ మా. ఎందుకు రిలాక్స్ అవుతావు? మళ్ళీ అయినా కదా మనం మొదలు పెడతాడు, మళ్ళీ బత్తే వచ్చుకున్నాయి అంతేలే, ఆ రోజు మళ్ళీ ఈ రోజు కంపెనీ కనిపించింది, రేపు లేదు అయిపోయింది కదా. ఏంటంటే నా కాన్స్టెంట్ ఫీర్ చెప్పిన అంటే అది లాజిక్కో ఇల్లాజికల్ అది పక్కన పెడితే మెంటల్గా ఈరోజు ఈ షార్ట్లు తీయాలి అని ఫిక్స్ అవుతా. ఫిక్స్ అవ్వలేదు, ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది నెంబర్ ఆఫ్ షార్ట్. అది అవ్వకపోతే లోపల నుంచి ఒక గుబులు తన్నుకొచ్చేస్తూ ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అవ్వకపోతే. అంటే వీ నో హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ పర్ డే. అంటే లైక్ అట్ అన్ యావరేజ్ వీఆర్ సెండింగ్ లైక్ 50 lakhs a day. నో వీఆర్ ఎన్ని షార్ట్లు ప్లాన్ చేస్తాం, ఒక్కోసారి ఓన్లీ 10 shots ప్లాన్ చేస్తాం, రైట్, బికాస్ ఆఫ్ ద సెటప్ అదంతా. సో ఈచ్ షార్ట్ 5 lakhs కదా. అంటే ఆ రోజు అది అవ్వకపోతే అంత వేస్ట్ అయిపోయినట్టు, అంత డబ్బు వేస్ట్ అయిపోయినట్టు కదా. ఆ టెన్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి ఏదో నొప్పి వచ్చిందని చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో తనకి ఏదో తల నొప్పి వచ్చిందని చెప్పాడు. సో ఇఫ్ ఐ పే ఎంపతి టు దాట్ దెన్ నిజంగా నేను ఫీల్ అయ్యాను అనుకో దానికి, ఓకే రెస్ట్ తీసుకొచ్చారని అనాలి. దట్స్ న్యాచురల్ థింగ్, ఎవడన్నా అనాలి. రెస్ట్ తీసుకో అంటే నాకు రెస్ట్, మిగతా 4 షాట్లు, మిగతా 5 షాట్లు, ఇదంతా ఆ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే అరే హీరో ఆ నొప్పితో చేస్తే ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది కదా అనేది కామన్ సెన్స్. బట్ లోపల వచ్చేస్తూ ఉంటుంది గుబులు. నొప్పి అంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎన్ని ఆగిపోతాయి, ఇవన్నీ ఈ లోపల ఇది స్టార్ట్ అయిపోద్ది. అందుకని ఐ ట్రై టు కీప్ మై ఫేస్ అసలు పోకర్ ఫేస్ సార్లు వచ్చేసిందో కోపం అసలు అంటే పోనీ ఏదో అట్లీస్ట్ నేను ఇంకోటి అంటే కానీ నేను చరణ్ ఇద్దరం కూడా పిచ్చి సాకులు చెప్పేసి ఏదో స్కూల్ అని చెప్పే టైప్ కాదు కదా. నా ఎంపతి చూపించాడు ఏంటి అసలు నిజం బాబోయా. బాబోయ్ ఒకరోజు నీకు గుర్తుందా చరణ్, అసలు ఇంకా ఆ గుద్దుకుంటాం కదా ఇద్దరు, గుద్దుకున్నావా, పైగా ఆ మధ్యలో ఒక సీక్వెన్స్లో మొత్తం మిస్లే, నువ్వు దొరకట్లేదు, అదే ఇక గాల్లో గుద్దేసుకోవడం కదా. నెక్స్ట్ డేకి భుజం జబ్బలు లాగేస్తున్నాయి, కరెక్ట్గా ఆ జంప్ ఉంది కదా. అవును ఇక అది పెట్టాడు. ఇక నేను ఆ రోపు వేసుకుని నాకేమో ఇలా లాగుతున్నప్పుడల్లా ఆ రోప్లో అసలు అన్బేరబుల్ పెయిన్ లాగేస్తుంది. చేయడం అలా కూర్చోవడం స్టూల్ పైన అలా చూస్తాడు, ఏమన్నాడే చూశాడు నాకు వెళ్ళిపోతుంది. ఇంకా గుర్తుందా నీకు, వచ్చేస్తుంది నెమ్మదిగా అలా వచ్చాడు. తర్వాత ఏది ఈ రిహర్సల్ చేసిన ఒక గంటన్నరకో నెమ్మదిగా వచ్చి వెళ్ళిపోతారా అన్నాడు. నాకైతే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. ఇది ఫైనల్గా నువ్వు రియలైజ్ అయ్యావా బాబు, నాకు నొప్పి నిజంగా జెన్యున్గా నొప్పి వస్తుందని నువ్వు రియలైజ్ అయ్యావా అని. వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళమంటే వెళ్తా అన్నా, వెళ్ళిపోలే రేపు రండి. ఇప్పటికి రియలైజ్ అయ్యావా మహానుభావా నువ్వు అని. గుర్తుంది ఆ రోజు నిన్ను పంపించి నన్ను గుమ్మారు. నాకెంత గుర్తుంటుంది. అంటే అప్పుడు కూడా ఓకే వేస్ట్ అవ్వకుండా ఇంకొక హీరో ఉన్నాడు, వేరే షాట్ అప్పుడు ఆ గంటన్నరా ఓకే. ఇప్పుడు వీడికి ఎంపతి మనం చూపించాలంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని అప్పుడు ఎంపతి చూపిద్దాం. నెమ్మదిగా చారిట్ వచ్చింది, ఆ చారిట్ అదంతా వచ్చి పైగా నాకు ఇంకోటి ఏంటి, చరణ్ వదిలేసి వెళ్ళిపోతే అదో ఇబ్బంది. అంటే తను ఫీల్ అవ్వకూడదు కదా, ఏదేంటి నేను పంపించేస్తున్నారు అంటే రేపు నాకు కూడా నొప్పులు ఇంత వర్కౌట్ అవుతూ ఉంటుంది. అదేం లేదు, కొన్ని రోజులు నీకుందో లేదు తెలియదు కానీ నాకుంటుంది. నేనేమో చరణ్ పట్టుకుని కొన్నిసార్లు నిన్ను కూడా పెట్టి నన్ను పంపించారు కదా. అదే ఒక్కసారి షార్ట్లు బట్టి కదా, ఎవరిని ఉంచడం పంపించేయడం షార్ట్లు బట్టి చేస్తాం. కానీ అక్కడ మాత్రం ఇంకా అసలు వచ్చేసింది బయటికి. ఫైనల్గా రియలైజ్ చేయడం అది
అలా ఉంటుంది. అట్లుంటుంది మనతోని. నాకైతే మీరిద్దరిలో ఎవరు ఒంట్లో నొప్పి అన్నా, కాలు నొప్పి అన్నా, తలనొప్పి అన్నా కోపం వచ్చేస్తుంది. ఈ నొప్పి రా నొప్పి కదా. అంటే కానీ ఆ 2 ఎపిసోడ్లు మాత్రం ఇది అది ఆన్ షోల్డర్స్. నా టెక్నికల్గా ఒకటి చెప్తా, నాకు అది కొంచెం ఇలా అనుకునే విషయం, అంటే చూసి జనాలకేం కాదు. సినిమాల్లో వై మెనీ ఆఫ్ ద టైమ్స్ యానిమల్స్ లుక్ ఫేక్ ఈజ్ దట్ ఓకే, ఫర్రు, లైటింగు, దాని సైజు, స్కేలింగ్ అందులో ఇంటిగ్రేట్ చేయడం అవన్నీ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవి ఓవర్కమ్ చేస్తారు, అందరూ కూడా మంచి చేస్తున్నారు. బట్ వాట్ వీ డోంట్ రియలైజ్ ఈజ్